Welcome to Edification Ministries. This video is an excerpt from one of our live online study and Q&A sessions, where participants ask questions in real time and our speaker shares his understanding based on careful study of the source material. We hope you find this information to growing together through thoughtful discussion. ఇది మొట్టమొదటిగా అర్థం చేసుకోవాల్సింది, ఈ పరలోక రాజ్యం అనేటువంటిది దేవుని యొక్క హక్కులు, దేవుని యొక్క అధికారాన్ని బయలుపరిచేటువంటి కొంతమంది వ్యక్తులను గురించి మాట్లాడుతున్నాడు. అది రాజ్యం. అది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో దేవుని సంఘం అనే దాని గురించి వచ్చినప్పుడు వచ్చింది. అప్పటి వరకు ఈ దేవుడు ఆయన విత్తనాన్ని విత్తి ఆయన వెళ్ళిపోయిన తరువాత తిరిగి రాబోయేటువంటి మధ్యకాలంలో ఏ విధంగా ఇదంతా మార్పు చెందుతూ విస్తరిస్తుందో అనేటువంటి దానితో ఈ ఉపమానాన్ని పోల్చాడు, చెప్పాడు. ఇక్కడ ఇది ఒక మనిషిలో జరుగుతున్నటువంటి కార్యం కంటే ఈ భూమి అంతటిలో కూడా జరిగేటువంటి ఒక కార్యంగా చూడాలి. ఆయన భూమిలో విత్తాడు విత్తనాన్ని కనుక అది ఏ విధంగా అనేక మందిలో విత్తబడిందో, ఆ అనేక మందిలో ఆ విత్తబడినటువంటి వాక్యం ఏ విధంగా మార్పు చెందుతూ ప్రభు యొక్క రాకడ వరకు ఉంటుందో అనేటువంటిది మనం చూడాలి. పోయినసారి చూసినప్పుడు కూడా ఈ గురుగులు, గోధుమలు అవి కూడా చివరి వరకు పెరగనివ్వండి. ఇప్పుడు కూడా ఈ చెట్టు కూడా అలాగే పెరుగుతుంది. పెరిగి ఆకాశ పక్షులు దానిలో నివాసం చేసేటువంటి విధంగా స్థిరపడుతుంది. అది కూరగాయ మొక్క వృక్షంగా మారింది. చెట్టుగా కూడా కాదు, అది వృక్షంగా మారింది. అది చాలా అంటే వైపరీత్యం. సో ఇక్కడ ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే, మొట్టమొదట్లో సంఘాలు ప్రారంభించినప్పుడు పౌలు తన పరిచర్యను జరిగించినప్పుడు, తర్వాత మొట్టమొదట్లో ఉన్నటువంటి ఈ అంత్యోకియా, ఇకోనియా, లుస్త్రా, డెర్బే అనేటువంటి స్థలాల్లో అతడు పరిచర్య జరిగించాడు. దాని తర్వాత మరి ఫిలిప్పి, తర్వాత కోరింథు, తర్వాత ఎఫెసీ అనేటువంటి స్థలాల్లో కూడా పరిచర్యను చేశాడు. కానీ ఈ స్థలాలన్నిటిలో కూడా అతడు చూడండి, మత్తయి అది అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 23వ వచనం, వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించరు. తర్వాత ఎక్కడెక్కడైతే అంతకు మునుపు చేసినటువంటి లుస్త్రా, డెర్బే, ఈ ప్రాంతాల, ఇకోనియా, ఈ ప్రాంతాల్లో జరిగించిన పరిచర్యలో ఏర్పరచబడినటువంటి సంఘాలన్నిటిలో కూడా తాను తిరిగి వచ్చేటువంటి సమయంలో ప్రతి సంఘాన్ని దర్శించి అక్కడ పెద్దలను ఏర్పరిచాడు. ఇది బహువచనం చూడండి, పెద్దలు అనేటువంటిది. తర్వాత అదే అంశాన్ని మనం ఫిలిప్పీలోనూ వేరు వేరు చోట్ల అతడు పత్రికలు రాస్తున్నప్పుడు పెద్దలు అంటూ మాట్లాడతాడు. అనగా తర్వాత పేతురు కూడా రాస్తున్నప్పుడు తోటి పెద్దనైన నేను, అంటే అతనితో పాటుగా వేరే వాళ్ళు ఉన్నారని అర్థం. సో మొదటి శతాబ్ది కాలంలో సంఘం ఏర్పరచబడినప్పుడు ప్రతి స్థలంలో కూడా ఈ చిన్న మందలుగా కూడి ప్రతి సంఘంలో కూడా పెద్దలు అంటూ ఉండి వారు దేవుని యొక్క సంఘాన్ని కాల్చేటువంటి బాధ్యతలో నియమించబడిన వారుగా, పరిశుద్ధాత్మ చేత నియమించబడిన వారుగా ఉన్నారు. సో ఎఫెసీలో ఉన్నటువంటి పెద్దలను కూడా పౌలు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో తాను పిలిపించుకొని తాను ఆ మందను కాయటానికి, తర్వాత పరిశుద్ధాత్మ చేత నియమించబడిన వారుగా వారిని ఎంచి ఉన్నాడు కాబట్టి వారిని అప్పగించి వెళ్ళిపోతాడు. అలా ప్రతి చోట మొదటి శతాబ్ది కాలంలో ఆదిమ సంఘ దినాలలో ప్రతి సంఘంలో కూడా పెద్దలు అనేటువంటి వారు అంటే 2 లేక 3 నియమించబడిన వారుగా ఉన్నారు. అది 100 సంవత్సరాలు జరిగేటప్పటికి వారిలో ఆ పెద్దలలో ఒకతను కొంచెం ప్రాముఖ్యత కలిగిన వాడుగా ఉండి గుర్తించబడిన వాడుగా చేయబడ్డాడు. సో అతనిని బిషప్ అన్నారు అప్పుడు. సో ఆ బిషప్లు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ కౌంటీస్లో లేకపోతే డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి వారందరితో కూడా కలిసి ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని ఆ సంఘాలన్నిటిలో వాళ్ళు చేయవలసినటువంటి విషయాలన్నిటినీ కూడా చర్చించుకుంటూ జరిపారు. దానిని డయాసిస్ అన్నారు. సో చూడండి క్రమం ఎలా మారుతూ వచ్చిందో. ఎల్డర్స్, తర్వాత బిషప్ ఫార్మ్డ్ ఏ కౌన్సిల్, దెన్ దట్ బికేమ్ ఏ డయాసిస్. అలా మార్పు చెందింది.
ఆ మార్పు చెందిన తర్వాత వాళ్ళందరూ ఒకటిగా ఒక 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 సంస్థగా లేక సంయుక్తంగా కలిసి రాగలగడానికి పనికి రాగలిగినటువంటి వేదిక ఏర్పాటు చేసుకున్నారు. మొట్టమొదటిలో అది లేదు. ఎక్కడ కూడా గలతీలో ఉన్న సంఘం, కొరింథీలో ఉన్న సంఘస్థులతో కలిసి ఏదైనా చేసినట్లుగా ఏమీ లేదు. కనుక ప్రతి చోట స్థానికంగా ఉన్న సంఘం ప్రభు యొక్క అధికారం కింద లోబడి, ప్రభువును రాజుగా గుర్తెరిగి, ప్రభువు చేత నడిపించబడినటువంటి వారుగా జీవించిన వారుగా ఉన్నారు సంఘం అంతటా కూడా. ఇప్పుడైతే అన్ని సంఘాలలో చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా కలిసి కొంతమందిని ఏర్పరచుకొని, వారిలో ఒకరిని పెద్దగా ఏర్పరచుకొని నియమించబడినటువంటి దశగా వారు ప్రయాణించారు. అది మొట్టమొదటి ఆరంభం. అలా జరుగుతున్నటువంటి క్రమంలో మీరందరూ చరిత్రలో వినే ఉంటారు, కాన్స్టంటైన్ అనే అతను. అది రోమా అతను చక్రవర్తి. సో క్రీస్తు శకం 312వ సంవత్సరంలో ఒక మెలివియన్ బ్రిడ్జ్ బ్యాటిల్ అనేటువంటిది జరిగింది. దానిలో ఆ కాన్స్టంటైన్ అనే అతడు నార్థన్ పార్ట్ ఆఫ్ ఇటలీకి రాజుగా ఉన్నాడు. తర్వాత వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇటలీకి ఇంకొక అతను ఉన్నాడు, అతని పేరు మ్యాక్సియంటస్. సో వీళ్ళిద్దరికీ జరిగినటువంటి యుద్ధ క్రమంలో యుద్ధానికి వెళ్ళబోయేటువంటి కొన్ని రోజుల మునుపు ఈ కాన్స్టంటైన్ ఒక దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనంలో సిలువ బొమ్మ, దీని ద్వారా నువ్వు జయం పొందుతావు అనేటువంటి దర్శనము అతనికి కనపడింది. అప్పుడు అతని సైనికులందరి యొక్క డాళ్ల మీద సిలువ బొమ్మ వేయించి యుద్ధానికి బయలుదేరి ఆ వెళ్ళినటువంటి క్రమంలో ఈ మ్యాక్సియంటస్, యాక్చువల్గా అతడు చాలా బలవంతుడు, రోమాలో అతడు రాజ్యం చేస్తున్నవాడు ఇటలీ సామ్రాజ్యంలో. కానీ అతడు ఓడించబడినప్పుడు ఈ కాన్స్టంటైన్, దేవుడు నాకు ఇచ్చినటువంటి సిలువ దర్శనం ద్వారా నేను జయం పొందాను కాబట్టి క్రీస్తు నిజమైనటువంటి దేవుడు అనేటువంటిది అతడు విశ్వసించాడు. అలా విశ్వసించిన తర్వాత ఈ 300 సంవత్సరాలలో క్రైస్తవులని చెప్పబడుతున్న వారందరిలో ఉన్నటువంటి శ్రమలో గుండా వెళ్ళిన వారందరూ క్రైస్తవత్వాన్ని గుర్తించాలనేటువంటిది ఒక డిగ్రీ అతడు డిక్లేర్ చేశాడు. కాన్స్టంటైన్ డిక్లేర్ చేసి ఈ క్రైస్తవులందరినీ కూడా వాళ్ళు బిల్డింగ్లు కట్టుకోవచ్చు, గ్యాదర్ అవ్వచ్చు, ట్యాక్సులు కట్టవసరం లేదు అనేటువంటి కొన్ని ఎగ్జంప్షన్స్ అన్నీ కూడా వాళ్ళకు అనుగ్రహించాడు. అతడు ఈ క్రిస్టియానిటీ అనేటువంటిది ఒక స్టేట్ రిలీజియన్గా డిక్లేర్ చేశాడు. అంతకుముందు వరకు ఎవరైనా వ్యక్తిగతంగా స్వతహాగా ఆత్మ ద్వారా జన్మించిన వాళ్ళు మాత్రమే క్రైస్తవులు. దేవుని యొక్క ఆత్మ వారిని నూతనంగా జన్మింపచేసినప్పుడు మాత్రమే వారు కూడి రాగలిగేవారు. వారు మాత్రమే ఆ స్థానాల్లో స్థానికంగా సంఘాలుగా కూడి వచ్చారు. ఒక్కసారిగా ఈ కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి రాజుగా మారిన తరువాత, రాజు ప్రభువుని అంగీకరించిన తరువాత అది దేశం యొక్క మతంగా దాన్ని డిక్లేర్ చేశాడు. ఆ డిక్లేర్ చేసినప్పుడు మారు మనసు పొందనటువంటి వారు కూడా క్రైస్తవులను పిలువబడేటువంటి వారుగా చేయబడ్డారు. అది గొప్ప పరిణామం, అంటే నష్టాన్ని జరిగించే పరిణామం జరిగింది. అప్పుడు రోమాలో ఉన్నవారు అందరూ కూడా, అంటే చాలామంది, అందరూ అనేది కరెక్ట్ కాదు, ఎక్కువ భాగం మారు మనసు లేకుండానే క్రైస్తవులుగా పిలువబడ్డారు. అక్కడ మొట్టమొదటిసారి ఈ విత్తబడినటువంటి ఆవగింజ చెట్టుగా మారింది. తర్వాత ఈ కాన్స్టంటైన్ టర్కీలో ఉన్నటువంటి, ఇప్పుడు ఇస్తాన్బుల్ అనేటువంటి సిటీ ఏదైతే ఉందో దానికి అంతకు మునుపు కాన్స్టంటైనోపోలిస్ అనేటువంటి పేరు. సో అతని యొక్క రాజ్యాన్ని, క్యాపిటల్ని, రాజధానిని రోమ్ నుంచి అక్కడికి మార్చాడు. అక్కడికి మార్చినప్పుడు అతని యొక్క ఆబ్సెంట్లో ఎవరెవరైతే ఈ మతాధిపతులుగా ఉన్నటువంటి వారు కొంతమందిని ఎంపిక చేయబడ్డారో వారందరితోటి ఒక కౌన్సిల్ ఫామ్ చేసి అతడు రోమాలో లేని సమయంలో వీరు
అంటే ఈ మతాధిపతులు క్రైస్తవులు మనుషులను మెల్లమెల్లగా వారి యొక్క ప్రభావాన్ని వారి మీద పెంచుకున్నారు. అది క్రమంగా ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్గా మారింది. ఇది ట్రాన్సిషన్. అంటే దీని గురించిన హిస్టరీ ఇంక చాలా ఉంది. అది ఇప్పుడు అంటే దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్. అంటే ఈ ఉపమానానికి అది కాదు, ఇది ఇంతవరకు అవసరం అది. సో అలా ఈ రోమన్ క్యాథలిక్ అనేటువంటి చర్చి యొక్క ఆరంభం ఈ కాన్స్టంటైన్ ద్వారా అతడు యుద్ధంలో గెలవటం ద్వారా జరిగినటువంటి పరిణామం. దాని ద్వారా ఇది 313లో జరిగినటువంటిది 380 నాటికి క్రైస్తవులు అని చెప్పబడేటువంటి ఈ బిషపులు మారు మనసు లేకుండానే క్రైస్తవత్వంలోనికి వచ్చిన అనేక మంది చేరి అది అక్కడక్కడ చిన్న మందగా ఆయా స్థలాలలో కూడి వచ్చేటువంటి బిడ్డలందరికంటే ఇది బహు విస్తారంగా బయట ఎంతగానో పెరిగినట్లుగా అయిపోయింది. సో దాని ప్రభావం ఆ 300 అంటే 4వ శతాబ్ది నుంచి మార్టిన్ లూథర్ అంటే ఇప్పుడు 500 సంవత్సరాల క్రితం వరకు, అంటే 1600 సంవత్సరాల క్రితం వరకు క్రీస్తు శకం ఈ రోమన్ క్యాథలిసిజం అనేటువంటిది యూరోప్లోను తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నార్త్ ఆఫ్రికాలోను బాగా విస్తరించింది. కానీ దేవుడు అలా అది ఒక వృక్షంగా మారింది ఈ 1600 సంవత్సరాల్లో. అలా మారిన సందర్భంలో దాని తర్వాత వచ్చినటువంటిది కానీ 515-20 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ అనే అతన్ని దేవుడు లేవనెత్తాడు వాళ్ళందరి మధ్యలో నుంచి. అతను ఏం చెప్పాడంటే నీతిమంతుడు విశ్వాసం మూలంలో జీవించునని, జస్ట్ షాల్ లివ్ బై ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అది చెప్పినప్పుడు అతడు రోమన్ క్యాథలిక్ మంక్ అవ్వాల్సినటువంటి వ్యక్తి దేవుని యొక్క ఈ ప్రత్యక్షత వలన ఈ సత్యాన్ని వెలుపలికి తీసుకుని వచ్చి క్యాథలిక్ చర్చికి వ్యతిరేకంగా పోరాడి గెలిచిన వాడిగా ఉన్నాడు. సో దాని ద్వారా ఈ లూథరన్ అనేటువంటి మిషన్ స్టార్ట్ అయింది. అతను ఇదే ఒక సింపుల్ సత్యాన్ని చెప్పాడు, నీతిమంతులు విశ్వాసం మూలమున జీవించను అని. అది అనేక మంది రక్షణ పొందడానికి కారణమైంది. అంతకు మునుపు ఉన్నటువంటి అనేక మంది 1600 సంవత్సరాల వరకు అంటే దాదాపు 1300 ఏళ్ళు వీరి ప్రభావంలో ఈ చిన్న విత్తనం వలె ప్రతి చోట ఆయా స్థలాలలో చిన్న చిన్నగా ఎటువంటి స్థావరం లేకుండా గుర్తింపు లేకుండా దేవుని బిడ్డలు ఉండవలసినటువంటిది మహావృక్షంగా పెరిగిపోయింది. కొన్ని కంట్రీస్లో తర్వాత ప్రాబల్యం కలిగినటువంటి వాళ్ళుగా చేయబడినటువంటి విధంగా పెరిగారు. దానిలో అధిక భాగం దేవుడిని ఎరగని వాళ్ళు వచ్చేశారు. దాని తర్వాత మార్టిన్ లూథర్ వచ్చినప్పుడు అతడు ఏం చెప్పాడంటే నీతిమంతులు విశ్వాసం మూలంలో జీవించడని చెప్పిన తర్వాత అది ఒక్కటే చూసుకున్నాడు. కానీ మిగిలినటువంటి అనేక అంశాలు క్యాథలిక్ చర్చిలోనివే అతను అనుసరించుతూ వచ్చాడు. ఉదాహరణకి చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వటం. సో అలా వచ్చిన తర్వాత అతనిలో నుంచి ఆ లూథరన్ అనేటువంటిది కూడా అన్ని దేశాలకు పాకింది. ఎక్కడెక్కడైతే క్యాథలిక్లు ఉన్నారో వారికి విరుద్ధంగా ఎవరెవరైతే బయటకు వచ్చారో వాళ్ళందరూ కూడా లూథరన్గా గుర్తించుకొని వాళ్ళు ఒక సంస్థగా చేయబడ్డారు ప్రపంచం అంతటా. సో వారిలో నుంచి ఎవరైతే చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వటం అనేటువంటిది సరైనది కాదు, మరలా బాప్తిజం తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఎనా బ్యాప్టిస్ట్ అనేటువంటి ఇంకొక సంస్థ వారు బయటకు వచ్చారు. దానిలో నుంచి ఆ ఎనా బ్యాప్టిస్ట్లో నుంచి మళ్ళా కొంత విభజన జరిగి అయామిష్ అని మీరు విని ఉంటారు, అయామిషస్ అని. అయామిష్లో నుంచి మళ్ళా మెననైట్ అని అలా విభజన జరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఇది జరుగుతున్న క్రమంలోనే యాంగ్లికన్ చర్చిలో నుంచి జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ అనేటువంటి ఇద్దరు సహోదరులు దేవుని యొక్క ప్రత్యక్షతలోనికి నడిపించబడిన వారు. దేవుడు విస్తారంగా వారిని వాడుకొని వారి ద్వారా మెథడిస్ట్ అనేటువంటి ఒక ప్రక్రియ ప్రారంభమైంది. సో వీళ్ళందరి మధ్యలో నుంచి బ్యాప్టిస్టులు అనేవాళ్ళు వచ్చారు. ఈ బ్యాప్టిస్టుల మధ్యలో నుంచి బ్రదరన్ అనేటువంటి వాళ్ళు వచ్చారు. కానీ ఇక్కడ చూస్తున్నది ఏంటంటే ఈ కాన్స్టంటైన్ అనేటువంటి అతను రాకమునుపు చిన్న చిన్న మందగా దేవుడి చేత
రక్షించబడి వెతికి ఎటువంటి గుర్తింపు లేకుండా హింస పొందుతూ భయంతో ఈ లోకం మనది కాదు అంటూ జీవించినటువంటి సంఘాలు ఈ క్యాథలిసిజం ద్వారా ఒకటిగా చేయబడి ప్రపంచంలో అధికారాన్ని, బలాన్ని, శక్తిని కలిగినటువంటి శక్తులుగా మారిపోయాయి. దాని తర్వాత వచ్చినటువంటి లూథరన్ వాళ్ళు కూడా ఒక సంయుక్తంగా ఏర్పడి దేవునికి వ్యతిరేకమైనటువంటి విధంగా కట్టబడ్డారు. దాని తర్వాత వచ్చినటువంటి మెథడిస్టులు కానీ, బ్రదరన్స్ కానీ అందరూ కూడా ఒక సంస్థలుగా మనిషి చేత నడిపించబడేటువంటి ఒక సంస్థాగతమైనటువంటి అనుబంధంతో కూడినటువంటి వారుగా కట్టబడ్డారు. సో వీళ్ళందరూ కూడా ప్రతి చోట, ప్రతి నగరంలో, ప్రతి స్థలంలో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన, దేవుని యొక్క అధికారం కింద జీవించగలిగిన, దేవుని వైపు చూస్తూ నడిపించబడగలిగినటువంటి వారుగా కూడి రావాలనేటువంటిది దేవుని యొక్క తలంపు. అప్పుడు మాత్రమే వారు చిన్నమందగా ఉండగలుగుతారు. అలా కాకుండా ఎప్పుడైతే వారు ఒక సంయుక్తంగా ఏర్పడి ఒక సంస్థగా రూపు చెంది ఒక మనిషి యొక్క అధికారం చేత నడిపించబడుతున్నప్పుడు ఈ ఆవగింజ మహావృక్షంగా మారింది. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ పేర్లన్నీ కూడా క్యాథలిసిజం కానీ, లూథరన్ కానీ, మెథడిస్టులు కానీ, బ్రెదరన్ వారు కానీ, బ్యాప్టిస్టులు కానీ మీరు ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా వాళ్ళు కనపడతారు. వాళ్ళందరూ కూడా ఈ సమస్తగా మారటం అనేటువంటిదే దేవుని యొక్క వాక్యానికి భిన్నమైంది. సో దేవుని యొక్క వాక్యంలో ఏ ఏ స్థలాలలో దేవుడు కొంతమందిని తన ఆత్మ ద్వారా వెలిగించి వాళ్ళందరినీ ఆత్మ ద్వారా ఒక శరీరంగా ఉండటానికి బంధించి ఆత్మ వారి మధ్యలో నివసిస్తూ వారిలో ఉంటూ వారందరినీ రాబోతున్నటువంటి పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి వారందరిలో కూడి ప్రయత్నం చేసి పని చేస్తాడో అది దేవుని యొక్క ప్రణాళిక. అలా కాకుండా ఒక సంస్థగా సంయుక్తంగా ఏర్పడి ప్రపంచమంతటా కూడా విస్తరించి ఒక మనిషి యొక్క అధికారం ద్వారా ప్రతిదీ కూడా నిర్ణయాలు దేవుని యొక్క విషయాలలో జరిగిస్తూ మనిషి యొక్క అధికారాన్ని విస్తరింపచేస్తూ ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి సంస్థలుగా చేయబడుతున్నటువంటిది ఈ చెట్టుగా మారినటువంటి వైనం. ఆ చెట్టులో ఉన్నటువంటి ఆ ఆకాశ పక్షులు వారి యొక్క దుష్ట శక్తికి ఆధారంగా లోకాన్ని ప్రేమిస్తూ లోకంలో అధికారాన్ని అనుభవిస్తూ లోకంలో ఉన్న వాటిని సంఘంలోనికి తీసుకుని వస్తూ వాటిని చెడగొట్టేటువంటి వారందరూ కూడా ఈ ఆకాశ పక్షులు. అది దేవుని పేరటే అనేక సంఘాలలో ఆ విధంగా జరగటం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. ఆ విధంగా ఈ చరిత్ర మొత్తంలో ఈ చెట్టు, ఈ ఆవగింజ చిన్నదిగా ఉండవలసింది ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తిగా మారుతూ వచ్చింది. దానిలో ఉన్నటువంటి అనేకమైన దుష్ట శక్తులు నిలబడి లోకాన్ని ప్రేమించడానికి పనికి రాగలిగిన విధంగా బోధ చేస్తూ రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి పరలోక రాజ్యమును గురించినటువంటి బోధ కానీ దానికి ప్రేరేపించేటువంటి విధంగా జీవించేటువంటి నడిపింపు కానీ లేనటువంటి సంస్థలుగా మారిపోయాయి. అది ఆవగింజ చెట్టుగా వృక్షంగా మారటం అనేటువంటి దానికి ఉదంతంగా ఉంది.